గైస్ నథింగ్ ఫోన్ 2A ఆఫ్ కోర్స్ ఫైనల్గా ఇండియాలో లాంచ్ అయింది అండ్ బేస్ వేరియంట్ 8GB ర్యామ్ అండ్ 128GB అరౌండ్ 22,000 ప్రైస్లో అండ్ 12GB ర్యామ్ అండ్ 256GB అరౌండ్ 26,000 రూపీస్ ప్రైస్ అయితే సో ఇండియాలో లాంచ్ అయింది. అండ్ తెలిసిందే నథింగ్ ఫోన్స్ అంటే చాలామంది సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ బెటర్ యాప్టిక్స్ కోసం అండ్ బెటర్ ఓఎస్ అప్డేట్స్ అండ్ వీటన్నిటి కోసం అయితే నథింగ్ ఫోన్స్ని సో ప్రజెంట్ ఇండియాలో అయితే చాలామంది అయితే కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లైక్ మనకి 2 years బ్యాక్ లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 1 కానీ అండ్ ఈవెన్ నథింగ్ ఫోన్ 2 కానీ అండ్ ఈ మొబైల్స్ అన్నీ నేను పర్సనల్గా యూజ్ చేశాను. సో ఖచ్చితంగా నా యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది అండ్ దాంతోపాటు 20,000 బడ్జెట్లో నథింగ్ ఫోన్ 2Aని మీరు అసలు తీసుకోవచ్చా లేదా, సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే నా ఎక్స్పీరియన్స్ని కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటా. సో ఒకవేళ మీరు జెన్యూన్గా నథింగ్ ఫోన్ 2Aని కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియోని అండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ మనం నథింగ్ ఫోన్ 2A ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ప్రైమరీ స్పెక్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీకు 6.7 ఇంచ్ 128 AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు ఫ్లాట్ డిస్ప్లే అండ్ 1300 స్పీక్ బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఖచ్చితంగా ఈ బడ్జెట్లో చూసుకుంటే డిస్ప్లే అనేది కంప్లీట్లీ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఖచ్చితంగా మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ కలర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఖచ్చితంగా 20,000 బడ్జెట్లో మాత్రం ఒక మంచి క్వాలిటీ డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు బ్యాక్ సైడ్ 50+50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ రిమైనింగ్ 50 మెగాపిక్సెల్ చూసుకుంటే సో అల్ట్రా వైడ్ సెన్సార్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్లో 32 మెగాపిక్సెల్ సెన్సార్ అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా మీకు సోనీ సెన్సార్తో వస్తుంది. సో ఖచ్చితంగా కెమెరా సెటప్ అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఇవన్నీ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాంతోపాటు డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ అయితే ఇందులో ఉంటుంది. అయితే లాస్ట్ ఇయర్ మనకి లాంచ్ అయిన 7200 సో అల్ట్రా ప్రాసెసర్ ఏదైతే ఉందో దానికి ఇది ఒక అప్గ్రేడెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు. సో అప్గ్రేడ్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక క్లాకింగ్ స్పీడ్ అనేది మనకి కొంచెం పెంచుతారు అంతే. సో ఖచ్చితంగా వీళ్ళ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ నథింగ్ OS 2.5 ఏదైతే ఉంటుందో సో చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ఖచ్చితంగా నేను నథింగ్ ఫోన్ 1ని అండ్ 2ని ఆల్మోస్ట్ ఆల్ ఒక లాస్ట్ 2 years నుంచి 1 year నుంచి నేను యూజ్ చేస్తున్నా కదా. సో ఖచ్చితంగా ఓఎస్ అప్డేట్స్ కానీ లేదంటే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ పర్టికులర్గా టచ్ ఆప్టిక్స్ కానీ సో ఎవ్రీథింగ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నథింగ్ మొబైల్స్లో మీకు ఖచ్చితంగా క్రేజీ ఉండబోతుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు OnePlus మొబైల్స్తో కంపేర్ చేసుకున్నా కూడా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం సో ఖచ్చితంగా చాలా బెటర్గా ఉంటుంది. సో మీకు ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఉండదు. సో ఎలాంటి మల్టిపుల్ యాప్స్ కానీ థర్డ్ పార్టీ యాప్స్ కానీ ఏవి ఉండవు కాబట్టి సో క్లీన్ UI అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇందులో మీకు ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 వస్తుంది కాబట్టి మేబీ 15, 16 అండ్ 17 వరకు కూడా సో 3 years అయితే ఖచ్చితంగా మీరు OS అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ 4 years వరకు మీకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా వస్తాయి. సో సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్స్ విషయంలో మాత్రం నథింగ్ ఫోన్స్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఫైనల్గా 5000 mAh బ్యాటరీ అండ్ 45 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ అయితే రాదు. సో జస్ట్ 45 watts వరకు మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో అడిషనల్గా ఒక 2,000 రూపీస్ పెట్టి మీరు ఒక ఛార్జర్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో అదంతా మనం పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఓవరాల్గా 22,000 బడ్జెట్లో మాత్రం సో ఆన్ పేపర్ పైన ఉన్న స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చాలా ది బెస్ట్ స్పెసిఫికేషన్స్ అని చెప్పొచ్చు. అండ్ వీటితో పాటు దీనిలో మీకు డ్యూయల్ స్పీకర్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ NFC సపోర్ట్ అవైలబుల్గా ఉంటుంది. సో 22,000 బడ్జెట్లో NFC సపోర్ట్ అనేది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ బ్లూటూత్ 5.3కి సపోర్ట్ చేస్తుంది అండ్ డ్యూయల్ 4G LTEకి సపోర్ట్ చేస్తాయి అండ్ ఇలా చాలా ఫీచర్స్ అయితే సో మీకు నథింగ్ ఫోన్ 2Aలో ఉన్నాయి కాబట్టి సో ఫైనల్గా కంక్లూజన్లో 22,000 బడ్జెట్లో ఈ ఫోన్ని కొనుక్కోవచ్చు అనుకుంటే మాత్రం సో పర్సనల్గా నేను నథింగ్ ఫోన్స్ని యూజ్ చేసి చెప్తున్నా కాబట్టి సో ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కోసం లేదంటే మీకు లాంగ్ టర్మ్లో మంచిగా ఫోన్ పనిచేయాలి అండ్ ప్రాపర్గా మనకి ఫోన్ వర్కింగ్ కండిషన్ కొంచెం ఖచ్చితంగా ఉండాలి అనుకుంటే మాత్రం జెన్యూన్గా నథింగ్ ఫోన్స్ని అయితే కొనొచ్చు. బట్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది కొంచెం డ్రాబ్యాక్ అనేది చెప్పొచ్చు. ఇది కొంచెం మీరు ఆలోచించుకోండి. సో కెమెరా మాకు ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిస్ప్లే అండ్ బ్యాటరీ అండ్ దాంతోపాటు బ్యాటరీ బ్యాకప్ అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా సో ఖచ్చితంగా నథింగ్ ఫోన్ 2A అనేది మీకు 2024లో అండర్ 25,000 బడ్జెట్లో ఒక పవర్ఫుల్ ప్యాకేజ్ మొబైల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఫైనల్గా ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో కింద కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.